change the world. Sounds like a cute little love story to me. I did it for us. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనం ఈ వీడియోలో చెక్మేట్ మలయాళం టు తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూని కూడా తెలుసుకుందాం. అయితే ఇది ఒక మలయాళం మూవీ ఫ్రెండ్స్. అయితే ఈ మూవీ G5 అయితే కనుక తెలుగులో కూడా డబ్బింగ్ అవైలబుల్గా వచ్చింది. అయితే మూవీ ఎలా ఉందంటే కనుక చాలా బోరింగ్గా ఉంది ఫ్రెండ్స్. అయితే ఒక్కసారి చూడడానికి కాన్సెప్ట్ వైజ్ పర్లేదు, కానీ అస్సలు మిగతాదంతా కూడా టైం వేస్ట్ అనిపిస్తుంది. దీనికంటే రీసెంట్గానే హౌస్ మేట్స్ అని ఒక సినిమా రిలీజ్ అయింది, మద్రాసి ఒకటి రిలీజ్ అయింది, ఇంకా మంచి సినిమాలు బోల్ ఉన్నాయి. అవి చూడడం కొంచెం బెటర్గా అనిపిస్తుంది అనమాట. అయితే ఈ మూవీ కథాంశం విషయానికి వస్తే కనుక మన హీరో అయితే కనుక ఒక ఫార్మా కంపెనీని అయితే నడుపుతూ ఉంటాడు అనమాట. దాంట్లో డ్రగ్ ట్రయల్స్ అవి చేస్తూ ఉంటారు. దానివల్ల ఎలాంటి వాళ్ళు బాధపడ్డారు, తను వెనక తాను ఏ విధంగా నేరాలు చేస్తున్నాడు, ఏ విధంగా ఒక్కొక్కరికి చెక్ పెట్టుకుంటూ వస్తున్నాడు అనేది పూర్తి కథాంశం అనమాట. అయితే స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ స్టార్ట్ అయింది మూవీ అయితే కనుక. తర్వాత ఏమైందంటే కనుక ఈ స్టోరీని అంతా పక్కన పెట్టేసి అఫైర్లు, మోసాలు, ఇంకా బ్యాక్ స్టాబింగ్ ఇలాంటి అంశాల మీదకి వెళ్ళిపోయింది అనమాట సినిమా. అందువల్ల మంచి పాయింట్తో స్టార్ట్ అయినప్పటికీ కూడా రెగ్యులర్ ఫార్మాట్లోకి వెళ్ళిపోయి చిరాకు అనిపించేస్తుంది ఈ మూవీ. సో అందువల్ల కొన్ని పాయింట్లు తప్ప మిగతా ఏ సినిమా అంతా కూడా బోర్ కొడుతూ ఉంటుంది. ముఖ్యంగా నెరేషన్ అయితే కనుక చాలా క్లమ్జీగా, క్రిటికల్గా ఉంటుంది. దానివల్ల చూసే ఆడియన్స్కి చిరాకు వస్తుంది. అది మరి మన తెలుగు ఆడియన్స్ అయితే కనుక ఖచ్చితంగా మనం చూడలేం వాళ్ళ సినిమాని. కొన్ని సీన్ల కోసం మొత్తం సినిమా చూడాలంటే కష్టమే కదా, చాలా స్కిప్లు కొట్టుకోవాల్సి వస్తుంది. కానీ అయినా సరే మేము ప్రయత్నిస్తాం. మాకు ఎలాంటి కాన్సెప్ట్ ఈ ఫార్మా, ఈ మాఫియాకి సంబంధించిన సినిమాలు ఇష్టం అంటే కనుక G5లో అవైలబుల్గా ఉంది, తెలుగులో చూసేయచ్చు. అయితే ఓకే ఫ్రెండ్స్, మరి మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమాచార్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.